అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శారీస్ట్ మొగుడు 55వ భాగం. రచయిత వనజ గారు చెంప మీద చెయ్యి వేసుకొని కశ్యప్ని చూస్తూ కొంచెంగా స్టార్ట్ అయిన నవ్వుని పెద్దగా చేస్తూ గట్టిగా నవ్వేశాడు అభి. ఆ నవ్వు సంతోషంది కాదు, బాధది కాదు, అదొక వైరాగ్యంతో కూడిన నవ్వు. దిక్కులు సైతం ఆ విరక్తి నవ్వుకి చెవులు మూసుకొని భయపడేలాగా ఉంది. రేయ్ ఆపరా అభి, ఆపు అభి, కోపం వస్తుంది నాకు, కొట్టేస్తా చెప్తున్నా. అయినా అభి ఆపుకున్న నవ్వుతుండేసరికి ఇంకా గట్టిగా ఇంకో చెంపపైకి పీకి అభిని గట్టిగా హత్తుకున్నాడు. నవ్వు ఆగిపోయి నిర్లిప్తంగా మారిపోయాడు అభి. కశ్యప్ మాత్రం అభిని హక్ చేసుకుని, ఎందుకురా నాకు చెప్పలేదు, చెప్తే ఆపగలిగేవాడివా, కనీసం నీకు తోడుగా అయినా ఉండేవాడిని కదరా, ఇప్పుడు లేవా, ఇలా కాదు, నా తర్వాత నా ఫ్యామిలీకి నీ చెల్లికి తోడుగా ఉండు, నేను ఎక్కడున్నా సంతోషిస్తాలే. అభి అలా మాట్లాడకరా, ఏదో ఒక సొల్యూషన్ లేకుండా పోదు, సొల్యూషన్ దొరుకుతుంది అని అంకుల్ చెప్పారా, మన నమ్మకమే మనల్ని బ్రతికిస్తుందిరా, ఆ నమ్మకమే పెట్టుకునే లోపు ముగిసిపోయే జీవితం అసలు ఎలా జరిగింది బై బర్త్. అప్పటికే కశ్యప్ కన్నీళ్లు అభి వీపుని అభిషేకిస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావురా, మరి ఇంకేం చేయమంటావురా నన్ను, అభి ఒక అబద్ధం, దానికి ఇంకో అబద్ధం కూడా చేర్చి ఆ పిచ్చిదానితో పాటు మమ్మల్ని కూడా మోసం చేశావు కదరా, అలా చెప్పక ఇంకెలా చెప్పమంటావు చెప్పు, నాకు డిసార్డర్ ఉంది, అసలు ఇంతవరకు ఎవరికీ లేనిది, మెడిసిన్కి కూడా తగ్గనిది, చావుని దగ్గరికి చేర్చేదని చెప్పి ఎప్పుడు వస్తుందో తెలియని చావుకి అందరికీ ఇప్పుడే చెప్పి నాతో పాటు వాళ్ళని కూడా ఏడ్పించమంటావా. అదే నవ్వుతూ అభి అడిగేసరికి ప్రాణ స్నేహితుడి ప్రాణ పోరాటానికి కశ్యప్కి గట్టిగా ఎడవాలనిపిస్తూ ఆ దేవుడిని నిలదీయాలనిపించింది. నిజంగా మెడిసినే లేదా అభి, చిన్న ఆశతో అడిగాడు కశ్యప్. ఉంటే నేను ఇలా ఎందుకు ఉండేవాణ్ణిరా, అదే నవ్వుతో జవాబిచ్చాడు అభి. అభి రేయ్ అలా విరక్తిగా మాట్లాడకరా, నాకు భయమేస్తుంది, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎక్కడికైనా తీసుకుని వెళ్దాం, ఈ ప్రపంచంలో ది బెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిద్దాం, దీనికి సొల్యూషన్ అంటూ లేకుండా ఉంటుందా, దీనంగా అడిగాడు కశ్యప్. రే ఈడియట్, నువ్వు చదువుకున్న తెలివి తక్కువ వాడివిరా, నా గురించి ఇన్ఫర్మేషన్ అంతా థామస్ అంకుల్ దగ్గర నుంచే కదా కలెక్ట్ చేసావు, మరి అంకుల్ ఎవరో తెలుసా, వరల్డ్లోనే బిగ్గెస్ట్ యూనివర్సిటీలో టాప్ 20 డాక్టర్స్ ప్లస్ సైంటిస్టుల్లో ఆయన కూడా ఒకర్రా, ఆయనకి తెలియనిదంటూ ఉంటుందా, మెడిసిన్ తెలిస్తే ఖచ్చితంగా నన్ను కాపాడగలిగేవారు కదా అని అన్నాడు అభి. అసలు నీకు ఇదంతా ఎలా తెలిసిందని క్వశ్చన్ రైజ్ చేశాడు కశ్యప్. మళ్ళీ అభిని నా సంగతి తర్వాత, నువ్వేంటి అన్నీ దాచిపెడతావు కదా, నేను అలా దాచలేక వెళ్ళి నువ్వు చెప్పిన రహస్యాలని కనుక్కున్నాను, ఎప్పటి నుండి ఇది ఉందని తెలిసింది నీకు, ఎప్పటి నుంచి అంటే బిగినింగ్ నుండి ఉంది. అభి జోక్స్ వేయకు, బీ సీరియస్, సీరియస్గానే తీసుకున్న లైఫ్ని జోక్గా అయిపోయింది, అట్లీస్ట్ ఈ లాస్ట్ డేస్లో అయినా జోయల్గా లేకపోతే లైఫ్ ఎంజాయ్ చేశానన్న ఫీలింగే రాదు. క్యాజువల్గా భుజాలు ఎగరేస్తున్నాడు అభి. ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళనివ్వను కూడా అని క్వశ్చన్ బాధగా అంటూ ఉంటే అభి కళ్ళలో నీళ్లు అలా మెరిసి వచ్చి బయటకు రాకుండా ఆగిపోయాయి. మేబీ అభి ఏడుపు చూసి కశ్యప్ ఇంకా వీక్ అవుతాడేమో అని ఉద్దేశం కాబోలు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏం జరిగింది అక్కడ అని అభి సీరియస్గా క్వశ్చన్ చేసేసరికి కశ్యప్ నోరు విప్పక తప్పలేదు. న్యూ జెర్సీలో దిగిన కశ్యప్ మను ఒక 5 స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసుకొని పొద్దున్నే అభి చదివిన యూనివర్సిటీకి వెళ్ళారు. ఎన్జేఐటి, చాలా ఎకరాల్లో ఉన్న ఆ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఇంజనీర్స్ అండ్ ఐఐటీనే కాకుండా మెడికల్ ఫీల్డ్కి కూడా చాలా పేరున్న ఇన్స్టిట్యూట్ అది. ఎన్జీఐటీ నిజంగానే ఉంది, బట్ మెడికల్ ఫీల్డ్ లేదనుకుంటా, స్టోరీ కోసం యూజ్ చేసుకున్నా, ఏం అనుకోకండి. మొత్తం ప్రదేశం 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఒకసారి అంతా టెక్నికల్ ఫీల్డ్, ఇంకో సైడ్ మెడికల్ ఫీల్డ్ ఉన్నా కూడా స్టూడెంట్స్ అందరూ కలిసే ఉంటారు. అవి మాస్టర్స్ అయిపోయి ఇంకో బిలో 1 ఇయర్ కాబట్టి అక్కడ వాళ్ళందరికీ అభిరామ్ అంటే మంచి క్రేజ్ ఉన్న పర్సన్, ఈజీగా మర్చిపోయేవాడు కాదు, బికాస్ హీరో ఆఫ్ ది కాలేజ్ మన అభిబాబు అన్నమాట యూనివర్సిటీకి. అయితే వెళ్ళారు కానీ ఎక్కడి నుండి తవ్వకాలు మొదలు పెట్టాలో అర్థం కాలేదు కశ్యప్కి. టెక్నికల్ ఫీల్డ్ అంతా కూడా ఒక రౌండ్ వేసి వచ్చి క్యాంటీన్లో కూర్చున్నారు కశ్యప్, మనువులు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడిగింది మను. ప్రతిదానికి కశ్యప్ తల అడ్డంగా ఊపడంతో విసుగు వచ్చిన మను కశ్యప్ భుజాలు పట్టి ఊపి, అసలు నిజమేంటో చెప్పరా, ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు నన్ను, మనం ఏదైనా సీరియస్ లేకపోతే ఇంపార్టెంటా, నాకు కూడా చెప్పకుండా అని కోపంగా అరిచేసరికి అవి ఇన్ డేంజర్ మను అని చెప్పాడు. అంతే, అప్పటి వరకు కోపంగా ఉన్నదల్లా షాక్ అయిపోయి అభి అన్నయ్య డేంజరా, ఏం చెప్తున్నావురా నువ్వు అని అడిగేసరికి మనుని చూస్తూ నాకు కూడా ఇంకా క్లారిటీగా తెలియదు మను, దానికోసమే ఇక్కడి వరకు వచ్చాం మనం అని అంటున్న వాళ్ళకి అప్పుడే పక్కనే ఒక 50 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రొఫెసర్ తెలుగులో మాట్లాడటంతో కశ్యప్ దృష్టి అతని మీద పడింది. అభి గురించి ఏమైనా అతనికి తెలిసి ఉంటుందేమో అని అనిపించి
ఆ 2 టేబుల్స్ అవతల ఉన్న థామస్ దగ్గరికి వెళ్ళి అభి ఫోటో చూపించి ఇతను తెలుసా మీకు అని అడిగాడు. అభితో క్లోజ్గా ఉన్నప్పుడు కశ్యప్ ఫోటో చూడటం గుర్తొచ్చి ఆర్ యూ అభిరామ్స్ ఫ్రెండ్ అని అడిగాడు ఆయన. ఎస్ అని ఆతృతగా చెప్పి మీరు అని అన్నాడు కశ్యప్. ఐ యామ్ ప్రొఫెసర్ థామస్ అండ్ సైంటిస్టు అని చెప్పి అభి సిచ్యువేషన్ ఏంటని మాత్రం అడగలేదు. ఎందుకంటే నిజం ఇద్దరికే తెలుసు కాబట్టి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టాక్ విత్ యూ అబౌట్ అభిరామ్ అని వినయంగా అడిగాడు కశ్యప్. థామస్కి కూడా పరిస్థితి చేజారిపోతుందని అనిపిస్తూ ఉండడంతో తన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికైనా తెలియాలి అన్న ఉద్దేశంతో యా ష్యూర్ బట్ నాట్ హియర్ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి మెడికల్ సైడ్ ఉన్న తన క్యాబిన్కి కశ్యప్ని మనుని తీసుకుని వెళ్ళాడు. ఆ డాక్టర్ కూడా అయిన థామస్ వాళ్ళకి సీట్ని ఆఫర్ చేసి తన అసిస్టెంట్తో ఎవరిని కాసేపు లోపలికి అలౌ చేయొద్దని వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పి క్యాబిన్లోకి వెళ్ళారు థామస్. అభిరామ్ ఎలా ఉన్నాడు? ఫస్ట్ నార్మల్గా మాటలు స్టార్ట్ చేశారు ఆయన కశ్యప్ వాళ్ళతోటి. హీ ఈజ్ గుడ్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు బీ ఫాదర్ సూన్ అని కశ్యప్ అనడంతో ఎస్ మిస్టర్ ఐ నో దట్ అని థామస్ అన్నారు. తెలుసా అని అనుకున్నాడు కశ్యప్ తన మనసులో. హౌ ఈస్ మిస్సెస్ అభిరామ్ అని కాస్త ఆప్యాయంగా అడిగారు ఆయన. షీ ఈజ్ ఆల్సో ఫైన్ సార్ అంటూ అభి మీతో ఇంకా టచ్లోనే ఉన్నాడా అని డౌట్గా అడిగాడు. అభి అక్కడి నుండి వచ్చేసాక ఎవరితో కాంటాక్ట్ లేకపోవడంతో ఈయనకి ఎలా తెలిసిందా అని ఎస్ చిన్న నవ్వుతూ అన్నాడు థామస్. ప్రాబ్లం ఏంటో చెప్తారా సార్ అని కశ్యప్ అనగానే ఫస్ట్ కశ్యప్కి ఏం తెలుసో తెలుసుకుందామని నథింగ్ ప్రాబ్లం హీ ఈజ్ ఫైన్ నౌ అని అన్నారు. సార్ ప్లీజ్ మీరు చూస్తే మెడికల్ ఫీల్డ్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అభి ఇక్కడ వాళ్ళతో ఎవరితో కూడా కాంటాక్ట్లో లేరని మీరు మాత్రమే ఉన్నాడంటే అర్థం మీరు ఏదో తనకి హెల్ప్ చేస్తున్నారని. నిజం చెప్పండి అభికి ఏమైనా ప్రాబ్లం అని కశ్యప్ అడుగుతూ ఉంటే అతని గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా నిజం దాచాలనిపించగా ఎస్ మిస్టర్ అభి ఈ సఫరింగ్ ఫ్రమ్ సివిఐడి కామన్ వేరియబుల్ ఇమ్యూనోడిఫిషియన్సీ ఫ్రమ్ లాంగ్ ఎగో కామన్ వేరబుల్ ఇమ్యూనోడిఫిషియన్సీ అని థామస్ అనగానే ఏం అర్థం కాక థామస్ వంకని అలాగే చూస్తున్నారు కశ్యప్ మనులు ఇద్దరూ కూడా. అర్థం కాలేదా? నో సార్ తల అడ్డంగా ఊపుతూ ఏం వినాల్సి వస్తుందోనని తమ గుండెల్ని చేతిలో పట్టుకొని కూర్చున్నారు కశ్యప్ మనులు ఇద్దరూ కూడా. థామస్ చెప్పడం స్టార్ట్ చేశారు దీని గురించి. పేరు వినడానికి జస్ట్ ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే చాలా చిన్న డెఫిషియన్సీ అనుకుంటారు కానీ బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. కొందరు పిల్లలు ఇంకా అంటే మదర్స్ వూమ్లో ఉన్నప్పుడే వాళ్ళకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఫామ్ అవుతాయి. అది మదర్ నుండి మాత్రమే కాకపోయినా ఒక్కొక్కసారి జీన్స్ వల్ల కూడా వస్తుంది. దీన్ని అంటారు రోగనిరోధక శక్తి అని. మేబీ పేరెంట్స్ అతను పుట్టినప్పుడు ఇది టెస్ట్ చేయించలేదనుకుంటా. అంటే పాస్ట్ 20 ఇయర్స్లో ఇమ్యూనిటీ చెక్ చేసే థాట్ ఆర్ ఎక్స్పెరిమెంట్ లేదు. బట్ లేటర్ ఆన్ అభిరామ్స్ బాడీ కూడా ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకునే శక్తి కూడా పెట్టుకోలేదు. జస్ట్ అప్పటికి తింటున్నాం, అప్పటికి హెల్తీగా ఉన్నాం, ఓకే దట్స్ ఇట్ అలాగే ఉన్నాడని ఇన్ని సంవత్సరాలు కూడా. బట్ ఇన్సైడ్ హీస్ బాడీ తనకి ప్రాపర్ ఫంక్షనింగ్ జరుగుతున్నట్లే ఉంది కానీ దానిలోని పవర్ తగ్గుతూ వస్తుంది. అతని బాడీ అండ్ ఏజ్ పెరుగుతున్నాయే తప్ప లోపల ఉన్న ఈ ఇమ్యూనిటీ అనేది ఇంకా రిడ్యూస్ అవుతూనే ఉంది. కొన్ని రోజులకు అది పూర్తిగా క్షీణించిపోయి ప్రతి చిన్న డిసీజ్ని కూడా అని చెప్పలేను కానీ ఈవెన్ వైరల్ ఫీవర్ లైక్ వైరల్ డిసీజెస్ లైక్ కోల్డ్ కాఫ్ ఇవి అటాక్ అయినా కూడా తన బాడీ వీటిని అపోజ్ చేసే శక్తి కూడా కోల్పోతుంది. ఇప్పటికే అభిరామ్ 75% ఆఫ్ దిస్ ఇమ్యూనిటీని దాటేశాడు. 25% మాత్రమే మిగిలింది. తనకి చిన్న కోల్డ్ చేసినా కూడా అది హెవీగా అయిపోతుండడంతో సరైన అంటే తినడము లేక పుష్టిగా తినడం బ్లడ్ వచ్చే ఫుడ్ తినడం కాదు, ఇంతకు మించి ఇంకా ఏదో చేయాలి. సెర్చింగ్ మెడిసిన్ ఫర్ దిస్ ఇస్ సివిఐడి కానీ ఇది ఇప్పట్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అతనికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకే నేను అభిరామ్కి ఎలాంటి హోప్ ఇవ్వలేదు. 25% మాత్రమే అతను బతికే ఛాన్స్ ఉంది అని అన్నాడు థామస్. 1% ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా సార్, మరి 25% ఛాన్స్ ఉందంటున్నారు కానీ ఎందుకు అభి అలా రియాక్ట్ అవుతున్నాడని క్వశ్చన్ పడేసరికి చిన్న నవ్వు నవ్వి నేను 25% ఛాన్స్ ఉంది అన్నది ఈ సివిఐడి మిడిల్లో లైక్ 20స్లో వచ్చిన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 70 to 80 ఇయర్స్ వరకు బ్రతికే ఛాన్స్ ఉంది, వాళ్ళకి 25% ఉందని చెప్పాను. మరి బైబాన్ లైక్ అసలు పుట్టకతోనే తనలో ఉన్న ఈ డెఫిషియన్స్కి అభి 25 ఇయర్స్ మాత్రమే బ్రతకటమే ఒక వండర్. అండ్ దట్ టు దిస్ అడల్ట్ ఏజ్ ఇమ్యూనిటీని డెవలప్మెంట్ ప్లస్ బాగా యూస్ చేసుకునే వయసు కాబట్టి హ్యాస్ ఫ్లకెడ్ ఆల్ ది స్ట్రెంగ్త్ టు యాక్టివేట్ హిస్ ఫంక్షన్ ఇంక్లూడింగ్ హార్మోన్స్ రియాక్షన్. సో ఇప్పుడు అతని ఒంట్లో డెఫిషియన్ దిస్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ బిలో. ఇప్పటికీ అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సాడ్ టు సే దిస్ హీ విల్ బీ నో మోర్ ఇన్ కమింగ్ డేస్ వీక్స్ ఆర్ మంత్స్ ఇయర్స్
అని మాత్రం గ్యారంటీ ఇవ్వను కూడా. అపార్ట్ ఫ్రమ్ ద పేషెంట్ హీ బికేమ్ ఫ్రెండ్ టు మీ ఫ్రమ్ దిస్ డేస్ ఆఫ్ యూనివర్సిటీ. కాబట్టి ఉన్నట్టు చెప్తున్నాను. ఇది మిమ్మల్ని భయపెట్టడానికో లేక ఇంకోటో కాదు, క్లారిటీ ఇస్తున్నా అంతే. ఇప్పటి వరకు కూడా నేను తనకి ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ మాత్రమే నేను ప్రిఫర్ చేశాను. అండ్ దాంతోనే అతను ఇప్పటి వరకు యాక్టివ్ స్టేజ్లో ఉన్నాడు. ఇంకా ఆయన చెప్పడం అయిపోయిందన్నట్టుగా ఒక నిమిషం సైలెంట్ అయిపోయాడు థామస్. అంతా విన్న కశ్యప్ మనోల బుర్ర గిర్రున తిరుగుతూ ఉంటే ఆ బయటకు ఏడవలేక ఒకేసారి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్, బట్ చిన్న ఛాన్స్, అట్లీస్ట్ 0.01% ఛాన్స్ ఉన్నా కూడా అభిని సేవ్ చేయడానికి హెల్ప్ చేయండి సార్. అక్కడ ఒక ప్రాణంతో పాటు 5 ప్రాణాలు ముడిపడి ఉన్నాయి సార్ అని కశ్యప్ థామస్ చేతులను రెండూ పట్టుకొని అడిగేసరికి, డోంట్ వరీ, మీకంటే ముందు అభి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్న మొదటి పర్సన్ని నేనే. చూద్దాం ఆ జీసస్ ఎలా మనుషులతో ఆడుకుంటాడో మనకు కూడా తెలియదు కదా అని చెప్పి వాళ్ళకి లంచ్ని ఆఫర్ చేశాడు థామస్. కానీ కశ్యప్ మను అసలు తినే స్టేజ్లోనే లేరు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో నెక్స్ట్ అని కూడా ఆలోచించే స్టేజ్లో కూడా లేరు కాబట్టి వద్దని చెప్పేసి ఇద్దరు తాము తీసుకున్న రూమ్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఫార్మల్గా అభితో 1 or 2 పెగ్స్ మాత్రమే తీసుకుంటున్న కశ్యప్ ఈసారి 3 బాటిల్స్ లేపేసి మనుని పట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తూ అలాగే సొమ్మసిల్లి ఆమె ఒడిలోనే నిద్రపోతాడు. మనుకు కూడా అభి సిచ్యువేషన్ గుర్తొస్తుంటే చాలా బాధగా ఉంది. అలా ఉండి నెక్స్ట్ డే ఫ్లైట్కి రిటర్న్ వచ్చేశారు కశ్యప్ మనులు. జరిగిందంతా చెప్పి అభి వైపు చూస్తూ నిలబడ్డాడు కశ్యప్. అతని ఫేస్లోని బాధను చూస్తూ, రేయ్ ఏంట్రా, నేనేమన్నా అప్పుడే పోయానా? ఆ ఫేస్ ఏంటి? నేను ఉన్నన్ని రోజులైనా నా ముందు హ్యాపీగా తిరగండ్రా, మీరు సంతోషంగా ఉన్నారా, నేను కూడా సంతోషంగా వెళ్ళిపోతా అని ఎలా అయితే నవ్వుతూ ఉన్నాడో ఇప్పటికీ కూడా ఆ ఫేస్ మీద ఆ నవ్వు చెక్కు చెదరకుండా చెప్పాడు అభి. కానీ కశ్యప్ తనలోని ఉన్న బాధను అణుచుకోవడం రాక అభిని గట్టిగా హక్ చేసుకొని, ఆ డెఫిషియన్సీ ఏదో నాకొచ్చున్నా బాగుండు కదరా అని అన్నాడు కశ్యప్ బాధగా. ఎవరికి రుణమో ఎవరికి ప్రాప్తమో ముందే ఆ దేవుడు రాసేసి ఉంటాడ్రా నుదుటి మీద. పద, ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్దాం. అసలే నీ చెల్లికి మనిద్దరం బయటికి వచ్చేసరికి తను ఈ పాటికే లేనిపోని డౌట్స్ అని వచ్చి కంగారు పడుతూ ఉంటుంది అని అన్నాడు అభి. పద, నేను కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నాను. జానకికి చెప్పి నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి అని కశ్యప్ అంటుంటే, నువ్వు కనుక జానకికి విషయం చెప్పావనుకో ఇదే గ్రౌండ్లో పాతేస్తాను నిన్ను, అర్థమైందా అని నవ్వుతూనే వాయిస్లో బేస్ని పెంచి వార్నింగ్ ఇచ్చాడు అభి. దాంతో అయోమయంగా ఫేస్ పెట్టి, ఎందుకురా జానకికి చెప్పొద్దు, ఇంతవరకు దాచి నిజాలు చాలు, ఇంకా ఇది కూడా దాచి నీకు నువ్వు ఏదో చేసుకోవాలని చూడొద్దు, నేనైతే జానకికి చెప్పేద్దామని ఫిక్స్ అయ్యాను అని కశ్యప్ కరాఖండిగా చెప్పేసరికి, అప్పటి నుంచి నవ్వుతున్నానని అంత కూల్ పర్సన్ చేస్తావేంట్రా నన్ను? నాలోని వైలెంట్ యాంగిల్ నీకు తెలియదా? అందరికీ చెప్పి డప్పు కొట్టే పనైతే నువ్వు వెళ్ళి తెలుసుకునే పరిస్థితి వచ్చేది కాదేమో. ఇప్పుడున్న జానకి సిచ్యువేషన్ ఏంటి? నువ్వు చెప్తామన్నది ఏంటి? అసలు బ్రతుకుతుందని అనుకుంటున్నావా ఇలా చేస్తే అని అభి గట్టిగా అడిగేసరికి, అది కూడా నిజమే కదా అని అనుకున్నాడు కశ్యప్. ఏంటి నిజమే కదా అనుకుంటున్నావా? అవును నిజమే. నువ్వు ఇది జానకి ముందు కానీ మమ్మీ డాడీల ముందు కానీ కొంచెం బయట పెట్టినా కూడా నాకంటే ముందే నువ్వు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటావని చెప్పాడు అభి. ఓకే, నేనేమి జానకి చెప్పనులే కానీ ఒక కండిషన్ అని అన్నాడు కశ్యప్. ఏంటి? నేను చెప్పింది కాదనకుండా చెయ్యాలి. నువ్వు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోమన్నా అక్కడ తీసుకోవాలి, ఏం చేయించుకోమన్నా అది చేయించుకోవాలి, కాదు కూడదు అని ఈ వైరాగ్యపు మాటలు అలా మాట్లాడావంటే నేను నెక్స్ట్ సెకండ్ నేను జానకి మొత్తం చెప్పేస్తానని బెదిరించాడు కశ్యప్. ఏంటి బెదిరిస్తున్నావా అని అభి అడిగేసరికి, నువ్వెలా అనుకున్నా అలాగే మిస్టర్ అభిరామ్, నిజం దాచి ఇక్కడి వరకు తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు మాత్రం నువ్వు నీకు నార్మల్ అయ్యే ఛాన్స్ 0.001% ఉన్నా కూడా వదులుకోలేను. సో నేను చెప్పిన ఎవ్రీ ట్రీట్మెంట్ నువ్వు తీసుకోవాల్సిందే అని కశ్యప్ కండిషన్ పెట్టేసరికి సరే అని అన్నాడు అభి. ఇద్దరు కారులో ఇంటికి రిటర్న్ అవుతూ ఉండగా, నువ్వు ఒక్కడిపై వెళ్ళక మానసిని కూడా ఎందుకు తీసుకెళ్ళావురా అని కోపంగా అడిగాడు అభి. నిజం చెప్పనారా, చాలా భయమేసింది. అది ఉంటే నాకు కాస్త ధైర్యం ఉంటుంది కదా, పైగా అక్కడ అసలు ఏం వినాల్సి వస్తుందో అని వెళ్ళే వరకు కూడా నా గుండెని అరచేతుల్లోనే పట్టుకొని మరీ వెళ్ళాను తెలుసా అని అంటూ కశ్యప్ అభి వంక చూసి ఎమోషనల్గా చెప్తూ ఉంటే సైలెంట్ అయిపోయాడు అభి. కశ్యప్ చెప్పిన మాటలు విని, ఇంతకీ నాకెలా డౌట్ వచ్చింది అని అడగవా అభి అని అంటాడు కశ్యప్ అభిని. అలా క్వశ్చన్ వేయగానే, ఏముంది 24 hours కాకపోయినా 12 hours అయినా నాతో పాటు ఆఫీస్లోనే నువ్వు ఉంటావు కదా, అండ్ నేను 2-3 times నువ్వు రాగానే హడావిడిగా కాల్ కట్ చేస్తుండడం చూసుంటావు, అండ్ మెయిన్లీ ఆఫీస్ టాప్ ఫ్లోర్లో నా మెడిసిన్ని చూసుంటావని అభి మొన్న అని అంటూ చెప్పడం ఆపేశాడు అభి.
కథ కొనసాగుతుంది. మరి అభికి ఉన్న జబ్బేంటో మీకు అర్థమైంది కదా. సో అదన్నమాట. అందుకని అభి జానకిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్టు, తనని ద్వేషిస్తున్నట్టు నాటకమాడాడు. అంతే తప్ప అభి తనని అనుమానించి కాదు. మరి కశ్యప్ తెలుసుకున్న ఈ నిజం గురించి నిజంగా కశ్యప్ జానకికి చెప్తాడా? తెలిస్తే జానకి తట్టుకోగలదా? మరి అభి ఈ జబ్బుతో చావుకి దగ్గరవుతాడా లేదా బ్రతుకుతాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.